హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వంశీ వికీ క్రియేషన్స్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు వీడియోలో నేను చిలకడ దుంపల పులుసు చేశానండి. ఎలా చేశాను, చేసే విధానం, కావలసిన పదార్థాలు ఒకసారి మీకు చూపించాలనుకుని వీడియో తీశాను. తప్పకుండా వీడియో అంతా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కర్రీ కోసం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి తీసుకున్నాను అన్నమాట. ఇవన్నీ పొడి చేసి పెట్టుకుంటా. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలను, ఎండుమిర్చి కాకుండా మిగిలినవి ఉన్నాయి కదా, అవన్నీ ఫ్రై చేసి పొడి చేసుకోవాలన్నమాట. ఈ పులుసులోకి చింతపండు నానబెట్టాను. ఇంకా టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక 2 టమాటాలు శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను. చిలకడ దుంపలు చూశారు కదా ఇందాక, శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అయితే తాలింపు గరిటె తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 అర స్పూన్ మెంతులు, 1 అర స్పూన్ జీలకర్ర, 1 అర స్పూన్ మిరియాలు, ఎండు కొబ్బరి వేసి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకుని చేసి పెట్టుకున్న పొడి మాత్రం చాలా టేస్ట్గా ఉందండి. ఇది అయిపోతే అసలు చిలకడ దుంపల పులుసు ఎలా ఉండేదో అనిపించింది నాకు. కేవలం ఈ పొడి వల్లే అనుకుంటా అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. చాలా బాగుందన్నమాట. ఇలా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి పొడి చేసుకోవటానికి. ఇంకా స్టవ్ పైన కర్రీ కోసం కళాయి పెట్టేసుకొని, కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మళ్ళీ 1 అర స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 అర స్పూన్ ఆవాలు, ముందుగా ఎండుమిరపకాయలు తీసుకుని పెట్టుకున్నాను కదా ఒక 4, అవి కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడాలన్నమాట. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. కరివేపాకు మర్చిపోయాను ఫ్రెండ్స్ చెప్పడం, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, సాంబార్లో వేసుకుంటాము, ఆ ఉల్లిపాయలు అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి అంట ఫ్రెండ్స్. మన దగ్గర అలాంటివి లేవు. నార్మల్ ఉల్లిపాయ ఉందని చెప్పేసి నార్మల్ ఉల్లిపాయ కట్ చేసేసి వేసుకున్నాను. ఇలా మంచిగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఆ టమాటాలు కూడా వేసి మగ్గించుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయినాయో టమాటాలు. ఈ మధ్యకాలంలో నాటు టమాటాలు వస్తున్నాయి కదా, చాలా బాగుంటున్నాయి అన్నమాట కర్రీకి. ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లోనే నేను 1 స్పూన్ తీసుకున్నాను ఉప్పు, 1.5 స్పూన్ కారం కూడా వేసుకొని మళ్ళీ కాసేపు మగ్గించుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసి మగ్గించుకోవాలి. కారం వేస్తున్నాను 1.5 స్పూను. మనం ఎందుకంటే ముందు ఎండుమిరపకాయలు వేసాం కదా, మళ్ళీ ఎక్కువైపోయిద్దని చెప్పేసి కొంచెం తక్కువగానే వేసాను. టేస్ట్ ఏముంది, మధ్యలో పులుసు అవి పోసిన తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకొని, అందుకని చెప్పేసి ముందుగా కొంచెం తక్కువే వేసాను అన్నమాట ఉప్పు, కారం కూడా. ఇలా కలుపుకొని 1 నిమిషం మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాను. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది పులుసు తీసేసి ఈ గ్రేవీలో వేసుకోవాలి. చింతపండు పులుసు వేస్తున్నాను ఫ్రెండ్స్. కర్రీ మాత్రం అసలు ఇరక్కొట్టేసింది అనమాట. చింతపండు అంతా చక్కగా పులుసు తీసేసుకొని ఈ గ్రేవీలో వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 1 పొంగు రానివ్వాలి పులుసు. 1 పొంగు వచ్చిన తర్వాత మనం చిలకడదుంప ముక్కలు వేసుకోవాలన్నమాట. చూసారా ఎలా మరుగుతుందో? అలా పొంగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా శుభ్రం చేసి,
ఆ చిలకడ దుంపలు వేసుకోవాలి. ఒకసారి కలిపేసి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు, మెంతులు, మిరియాలు, ఇవన్నీ కూడా జీలకర్ర, ఎండు కొబ్బరి ఇవన్నీ పొడి చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి, ఆ పొడి కూడా ఈ టైంలోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కేవలం ఈ కర్రీకి టేస్ట్ ఈ పొడిలోనే ఉంది ఫ్రెండ్స్, ఇది మాత్రం మిస్ చేయకండి. చాలా బాగుందన్నమాట కర్రీ. ఈ కర్రీ ఉడికినంతసేపు కూడా ఏ స్మెల్ వచ్చిందో తెలుసా, మనం ఫిష్ పులుసు పెట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే స్మెల్. మనం తినేటప్పుడు ఈ చిలకడ దుంప తగిలితేనే కానీ, లేకపోతే అది ఫిష్ పులుసు అనే అనుకుంటాం. అక్కడ ఫిష్ ముక్క ఉంటుంది, ఇక్కడ చిలకడ దుంప ముక్క ఉంది, అంతే తేడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దగ్గరగా ఉడికించేసుకోవాలన్నమాట. ఈ కర్రీ చాలా బాగుంది. అదిగోండి ఉడికించేసాను చూడండి. ఈ టైంలో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుంటాను. కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఏ పులుసు కర్రీలో అయినా సరే. వేసాను. మళ్ళీ ఒక 10 సెకండ్స్ అలా మగ్గనిచ్చి కొత్తిమీర కూడా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా, చిలకడదుంప కర్రీ చాలా తక్కువగా చేసుకుంటాం మనం ఇంట్లో. ఇది సీజనల్ ఫుడ్ కదా, తప్పకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్. రకరకాలుగా చేసుకుని తినాలి. ఉడకబెట్టుకొని తింటాం, కాల్చుకొని తింటాం, అలాగే ఇలా కర్రీ కూడా చేసుకుని తినాలి. తప్పకుండా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, దగ్గరగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.